విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన దాడిలో గాయపడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజాను సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు శుక్రవారం గుంటూరులో పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ తమ కార్యాలయంపై సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడ్డాయని, బీజేపీ డైరెక్షన్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. ఛాత్రంకో గూన్స్ కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 22వ తేదీ నాడు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం మీద, విజయవాడలో ఆంధ్రరత్న భవన్ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, వారితో పాటు సంఘ విద్రోహ శక్తులు వీరందరూ కూడా కలిపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద, మా పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద అటాక్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి వ్యూహం ప్రకారం, ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఆనాడు పార్టీ కార్యాలయం మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నాయకులందరూ కూడా దెబ్బలు తగినటువంటి విషయం మనందరికీ తెలుసు. కొంతమంది రిపోర్టర్స్ కూడా గాయపడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు పవన్ గారు, వారికి సంబంధించినటువంటి మిత్ర బృందం అంతా కూడా, పూర్వ అధ్యక్షుడు రామారావు గారు, అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మధు గారు, గోపి గారు, పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ బృందం అంతా కూడా గడిచినటువంటి 15 రోజులుగా ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థి కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మిత్రులందరూ కూడా అనునిత్యం కార్యాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించడం, జరిగినటువంటి నీట్ పేపర్ ఏ విధంగా లీక్ అయింది, దానికి సంబంధించినటువంటి అంశాల మీద శాంతిపూర్వకంగా, శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ని విజయవాడలో మేము ప్రారంభించడం జరిగింది. జరిగి 2 రోజులు అవుతున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకోలేదు. స్థానిక ఏసీపీ కానీ, సంబంధిత ఎస్హెచ్ఓ కానీ, బాధ్యులు ఎవరు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు. జాతీయ స్థాయిలో ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంతో చారిత్రక ప్రాబల్యం ఉన్నటువంటి ఆంధ్రరత్న భవన్ మీద భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ప్రధానంగా వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ గారు, మరి గౌరవనీయులైనటువంటి శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ప్రజాస్వామ్యం మీద మరి వాళ్ళకి నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా లేదా తెలియదు, కానీ బహిరంగంగా వీధి రౌడీల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద, మా నాయకుల మీద దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, పూర్వ అధ్యక్షుడిగా ఖండిస్తున్నాం.